సో రామచంద్ర యాదవ్ గారు దీక్షలో కూర్చున్నారు, ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే. కానీ ఆయన హెల్త్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఆ ఎదురు చూసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా డాక్టర్తో నేను మాట్లాడబోతున్నా. సో ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది ప్రజెంట్ రామచంద్ర యాదవ్ గారికి వైద్య పరీక్షలు చేయడం కావచ్చు, ఆయన కండిషన్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ బండారు నాగేశ్వర యాదవ్. సారు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నాను. సార్ వచ్చేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికంటే ముందుగా ఒక 5 రోజులు అన్అఫీషియల్గా తన శరీరాన్ని వాటర్తో మాత్రమే ఉండేటట్టుగా తాగుతూ వాటర్ మాత్రమే తీసుకుంటూ తన శరీరాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, అలవాటు చేసుకున్నారు. తర్వాత అఫీషియల్గా 4 రోజులు అయిపోయింది ఆమరణ నిరాహార దీక్ష చేయబట్టి. సో ఆయన పరిస్థితి ఏంటంటే 9 రోజుల నుంచి దీక్షలోనే ఉన్నారు. అంటే అన్అఫీషియల్గా ఆయన తన శరీరాన్ని మలుచుకోవడానికి ముందుగా 5 రోజులు ఉన్నారు లిక్విడేట్ మీద. దాని తర్వాత ఒక 2 రోజులు మాత్రమే తిన్నారు. దాని తర్వాత మళ్ళీ అఫీషియల్గా 4వ రోజు ఈరోజు మరి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. రోజు రోజుకు ఆయన శరీరంలో ఉన్నటువంటి కీటోన్స్, మరి షుగర్ లెవెల్స్, మెటబాలిక్స్, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉన్నాయి. ఆయన వైద్య నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన యొక్క ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాల్సింది మేము కాదు, ఈ టైంలో ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఎవరైనా సరే తమ హక్కుల గురించి చెప్పడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి హక్కు ఉంటుంది. మరి ఆ హక్కులను సాధించుకోవడానికి ఆయన ఎన్నోసార్లు బహిరంగంగా ఆయనకి ప్రభుత్వానికి డిమాండ్స్ చేశారు. అది ఒక్క నిమిషం, అది మనం పక్కన పెడదాం కాసేపటికి. ఆయన హెల్త్ కండిషన్ ఇందాక మీరు చెప్పారు 5 రోజుల క్రితం నుంచి ప్రాక్టికల్గా అవుతుందా నాతో అని చెక్ చేసుకోవడం, తర్వాత అఫీషియల్గా 4 రోజుల నుంచి దీక్ష 9 రోజులు. సో ఒక 9 రోజుల నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు. సో నా హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, చెక్ చేయాల్సిన సిచ్యువేషన్సా కాదా ఇవి? అవునండి, ఖచ్చితంగా పల్స్ రేట్ కూడా బాగా తగ్గుతూ ఉంది. దీని అర్థం ఏంటంటే బ్రాడికార్డియా అంటారు. సో హార్ట్ బీట్ అనేది తక్కువగా కొట్టుకుంటుంది. హైపోవాల్యూమిక్ కండిషన్ కూడా ఉంటుంది. సో ఇటువంటి కండిషన్లో ఇది ఇంకా తగ్గిపోతే కనుక కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవునండి, అవునండి. ఆయన పరిస్థితి అదే కదండి, ఏం మాట్లాడలేకపోతున్నారు. మీరు చూశారు, మొదటి రోజు ఎలా మాట్లాడారు, 2వ రోజు ఎలా మాట్లాడారు, 3వ రోజు ఎలా ఉంది, 4వ రోజు ఎలా ఉంది అనేటువంటిది చూస్తూనే ఉన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితి. కానీ చాలా మొండి వైఖరితో తన శరీరాన్ని ఈ పణంగా పెట్టి చేస్తున్నటువంటి ఉద్యమంలో ఆయన ఏదో అడిగిన వాళ్ళకందరికీ కూడా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తన వాయిస్ ప్రజలకు చేరాలి, తన డిమాండ్స్ ప్రభుత్వానికి వెళ్ళాలి, ప్రజలు బాగుండాలని యాజ్ ఏ డాక్టర్గా ఇలాంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహించలేము. రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక పేషెంట్గా మాట్లాడండి, ఆయన పరిస్థితి ఏంటి? మరి మీరు రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత, మీరు కాషన్ చేసిన తర్వాత ఆయన రెస్పాండ్ అవుతున్నారా? మేము చెప్తున్నాం సార్, ఇది కరెక్ట్ కాదు, మీ శరీరం ఇలా ఉంది, మీ ప్రాణాలు మాకు ముఖ్యం అని చెప్తూ ఉంటాం. కానీ ఆయన పర్మిషన్ లేకుండా మేమేం చేయడానికి లేదు, ఎవరికి హక్కు లేదు. ఒక పేషెంట్ అనుమతి లేకుండా మనం ఏం టచ్ చేయలేము. కాబట్టి మనం ఏం చేయలేము, మనం పర్యవేక్షించడమే, చూడగలడమే, ఆయన కండిషన్ ఎలా ఉందని మానిటర్ చేయగలమే తప్ప మేమేమీ చేయలేం పరిస్థితి. కష్టం హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేయాలి. ఏ నిమిషమైనా సీరియస్ అయితే కనుక ఆక్సిజన్ సపోర్ట్ కానివ్వండి, ఇంకా ఏదైనా కార్డియాక్ అరెస్ట్ అయినా కూడా కార్డియాలజిస్ట్ సపోర్ట్ ఉండాల్సిందే. ఇంకా ఏమైనా కూడా బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ఇన్ఫాక్ట్స్ అక్కడ ఏర్పడినా కూడా మరి ఇబ్బంది, హ్యూమరేజ్ అయినా కూడా చెప్పలేము. కాబట్టి మల్టీ స్పెషాలిటీస్తో మనకు ఫెసిలిటీస్ ఉండాలి ముఖ్యంగా. సో ఇక్కడ ట్రీట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఆయన చేతికి ఉదయం వరకు కూడా క్యాన్లా చూసాం. అది నిన్న ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల ఇదైనటువంటిదే, వెంబడే తీసేశారు. ఆయన ఒప్పుకోలేదు. ఆయన కండిషన్ దిగజారి పల్సైడ్ పడిపోయి బాగా అన్కాన్షియస్లోకి వెళ్ళేటువంటి కండిషన్లో చేసినటువంటి దాన్ని కూడా అంగీకరించలేదు, ఆయన తీసేశారు. సెలైన్ కూడా పెట్టనివ్వట్లేదు. అట్లీస్ట్ సెలైన్ పెడితే ఇంకా ఈ దీక్ష కంటిన్యూ చేసుకోవడానికి ఆయన బాడీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? కొంతమేర వరకు, కానీ అది దీక్షలో నాకు సరిపోదు కదా అని చెప్తున్నాను. నా
ఆయన ఏదైతే కమిట్ అయ్యారో అదే చేస్తున్నారు. మేము ఆయన శ్రేయోభిలాషులమైన ఓ డాక్టర్గా ఇటువంటి దాన్ని మేము ప్రోత్సహించలేము. ఇందాక కూడా అదే చెప్పారు. ఇప్పుడు 9 రోజుల దీక్ష, రేపు గడిస్తే 10వ రోజు. సో ఆ తర్వాత ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి ఆర్గన్స్ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వాటర్ మెయిన్, సో కిడ్నీస్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఆయన బాడీ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఫర్దర్ ఎట్లాంటి ట్రీట్మెంట్ అండర్గోస్తుంది? బ్రెయిన్ మీద ఇన్ఫెక్ట్ అవుతుంది, కార్డియాక్ గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆల్ ఓవర్ బాడీలో మొత్తం కూడాను ఎవ్రీ సెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కోలుకోవాలి అని అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? రోజుల, నెలల? అది ఆయన అనుమతిస్తే రక్త నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆయన హెల్త్ స్టేటస్ కూడా మనకు తెలియదు. ఆయనకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏమున్నా ఏంటి మనకేం తెలియదు. సో అవన్నీ కూడా తెలుసుకోగలగాలి. ఆయన ఎవరికి ఏం చెప్పడం లేదు, హెల్త్ హిస్టరీ కూడా ఎవరికి ఇవ్వలేదు. సో తెలియదు మనకు. సో ఏం తెలియకుండానే ఒక హెల్దీ ఉండే మనిషి ఇవాళ 9 రోజులుగా దీక్ష చేస్తున్నారు. సో ఇట్లాంటి వ్యక్తి ఆల్రెడీ మీకు కండిషన్ చూస్తే పేషెంట్ గురించి అర్థమవుతుంది. సిక్ అవుతున్నారు, పేషెన్స్ కోల్పోయారు. గంటకి ఆయనకి సిక్నెస్ పెరుగుతూ ఉంది. ఆయన అసలు ఏమీ మాట్లాడని పరిస్థితి. కానీ ఎప్పుడైతే కనుక మీడియాను చూస్తాడో అప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి సాహసం అనేది ప్రజలకు చేరాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. సో మధ్య మధ్యలో ఒక సిప్ ఆఫ్ వాటర్ లేదంటే 2 సిప్ ఆఫ్ వాటర్ అలా తాగుతారు. అలా ఏమైనా సజెస్ట్ చేశారా? లేదండి, మేము ఫోర్స్ చేస్తున్నాం తాగమని, కానీ ఆయన తాగట్లేదు. అది కూడా వదిలేశారు. చాలా క్రిటికల్గా ఉంది కండిషన్. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది రామచంద్ర యాదవ్ గారు? అది ఆయన హెల్త్ స్టేటస్ ఎలా ఉంది అనేది నిర్ధారణ పరీక్షలు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మేబీ 1 వీక్ 10 డేస్ ఇమీడియట్గా ఇప్పుడు హాస్పిటల్కి రష్ అవుతేనే. అవునండి, లేదంటే ఇంకా క్రిటికల్గా అయ్యే అవకాశం. అవునండి. ఎందుకంటే బాగా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, డిహైడ్రేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మెటబాలిక్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి. సో వాటన్నిటిని కూడా ఇది చేసుకోవాలి. దాన్ని మానిటర్ చేస్తే కానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్డ్, అంతే. చెప్పలేము ఎవరికి ఎలా హిస్టరీ ఉంది, ఎవరి శరీరం ఎలా సహకరిస్తారని మనం చెప్పలేము కదా. సో ఇదనమాట రామచంద్ర యాదవ్ గారికి సంబంధించిన హెల్త్ బులెటిన్ అండ్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటు ఆయన ఉండే క్రిటికల్ సిచ్యువేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.